హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథ కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మనము ప్రీవియస్ వీడియోలో పిల్లలకు మనము డాగునింతం నేర్పించాం కదండి. ఈరోజు ఢాగునింతం నేర్పిద్దాం. అంటే ఒత్తు ఢా. ఓకేనా అండి? మరి గుణింతము ఏ విధంగా రాయాలి, ఏ విధంగా చదవాలి అనే విషయాన్ని పిల్లలకు నేర్పిద్దామండి. అయితే ఇది సేమ్ డాగునింతం లాగానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ క్రింద చిన్న జట్కా ఇస్తాము. ఢాకు దీర్ఘమిస్తే ఢా, ఢాగుడిస్తే ఢీ, ఢాగుడి దీర్ఘమిస్తే ఢీ, ఢాకొమిస్తే ఢూ, ఢాకొం దీర్ఘమిస్తే ఢూ, ఢాకృత్వమిస్తే ఢృ, ఢాకృత్వం దీర్ఘమిస్తే ఢృ, ఢాకేత్వమిస్తే ఢే, ఢాకేత్వం దీర్ఘమిస్తే ఢే, ఢాకిందైత్వమిస్తే ఢై, ఢాకోత్వమిస్తే ఢో, ఢాకోత్వం దీర్ఘమిస్తే ఢో, ఢాకౌత్వమిస్తే ఢౌ, ఢాక్ సున్నా పెడితే డమ్, ఢాక్ రెండు సున్నాలు పెడితే డహ. చూసారు కదండి, ఇది ఢాగునింతము. ఇది ఏ విధంగా చదవాలి అంటే మనం ఫస్ట్ ఢాగునింతం ఏ విధంగా చదువుతామో ఆ విధంగానే, కానీ ఒత్తి పట్టి పలకాలి, అంతే తేడా. ఢా, ఢాకు దీర్ఘమిస్తే ఢా, ఢాగుడిస్తే ఢీ, ఢాగుడు దీర్ఘమిస్తే ఢీ, ఢాకొమిస్తే ఢు, ఢాకొం దీర్ఘమిస్తే ఢూ, ఢాకృత్వమిస్తే ఢృ, ఢాకృత్వం దీర్ఘమిస్తే ఢృ, ఢాకేత్వమిస్తే ఢే, ఢాకేత్వం దీర్ఘమిస్తే ఢే, ఢాకిందైత్వమిస్తే ఢై, ఢాకోత్వమిస్తే ఢో, ఢాకోత్వం దీర్ఘమిస్తే ఢో, ఢాకౌత్వమిస్తే ఢౌ, ఢాక్ సున్నా పెడితే ఢమ్, ఢాకు రెండు సున్నాలు పెడితే డహ. మళ్ళీ చదివి వినిపిస్తానండి. ఢ, ఢకు దీర్ఘమిస్తే ఢా, ఢాగుడిస్తే ఢి, ఢాగుడి దీర్ఘమిస్తే ఢీ, ఢాకొమిస్తే ఢు, ఢాకొం దీర్ఘమిస్తే ఢూ, ఢాకృత్వమిస్తే ఢృ, ఢాకృత్వం దీర్ఘమిస్తే ఢృ, ఢాకేత్వమిస్తే ఢే, ఢాకేత్వం దీర్ఘమిస్తే ఢే, ఢాకిందైత్వమిస్తే ఢై, ఢాకోత్వమిస్తే ఢో, ఢాకోత్వం దీర్ఘమిస్తే ఢో, ఢాకౌత్వమిస్తే ఢౌ, ఢాక్ సున్నా పెడితే ఢమ్, ఢాక్ రెండు సున్నాలు పెడితే డహ. చూసారు కదండి, మరి ఈ విధంగా ఢాగునింతం అనేది చదివి వినిపించాలి, పిల్లల చేత చదివించాలి. మనం చెప్తా ఉంటే మనం చదవాలి. బిగ్గరగా చదవమని చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నాను, బిగ్గరగా చదవమని చెప్పండి. ఇప్పుడు చూడండి, మనకు టీవీలో డి ప్రోగ్రామ్ వస్తుంది. తెలుగులో ఢీ అనేది ఎలా రాయాలి అంటే ఇది ఢీ అంటే పిల్లలు రాసేటట్టుగా చూడాలి. మనం ఇంగ్లీష్లోనే కాదండి, తెలుగులో కూడా కరెక్ట్గా రాసేటట్టు చూడాలి. అలానే ప్రతి అక్షరంతో ఢామ్ ఢామ్, మనకు టపాకాయలు ఏ విధంగా పెరుగుతాయి, ఢామ్ ఢామ్. చూడండి, ఢామ్ ఢామ్. ఓకేనా అండి? ఈ విధంగా. నెక్స్ట్ ఇంకా ఇంకా ఈ మనము వాళ్ళకి టెక్స్ట్ బుక్లో వస్తాయి కదండి పదాలు, ఆ పదాలలో ఈ అక్షరాలు ఏమైనా ఈ ఢాగునింతంతో వచ్చే అక్షరాలు ఏవైతే ఉంటాయో అవి అందులో వస్తే వాళ్ళు గుర్తించేటట్టుగా మనము చూడాలి. ఓకేనా అండి? మరి ఇది ఢాగునింతము ఈ విధంగా చదివేటట్టుగా చూడండి. నెక్స్ట్ మనము స్లిప్ టెస్ట్
పిల్లలకు మనము కా నుండి కఖ గఘ ఈ గుణింతాలలో ఏ విధంగా స్లిప్ టెస్ట్ పెట్టాలి అనేది మనం నేర్పించాం కదండి, పిల్లలకు పెట్టాము. అదేవిధంగా ఇప్పుడు మనము చాచా జాజా, ఓకేనా అండి, టాటా డాడా ఈ గుణింతాలతో పిల్లలకు ఏ విధంగా స్లిప్ టెస్ట్ అనేది కండక్ట్ చేయొచ్చు అనే విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. నేను పిల్లలకు స్లిప్ టెస్ట్ ఏ విధంగా పెట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తానండి. ఓకేనా అండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల చాలామందికి నోటిఫికేషన్స్ అనేవి వెళ్తాయండి. అంటే ఇది ఎవరికైతే అవసరం ఉంటుందో అలాంటి వాళ్ళు చూసే వీలు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ లైక్ అనేది చాలా అంటే మీరు ఖచ్చితంగా మీరు లైక్ ఇవ్వండి. ఓకేనా అండి, మీకు నచ్చితే ఇవ్వండి. మరి ఈ గుణితాలు పిల్లలకు చాలామంది పిల్లలకు ఖచ్చితంగా అంటే కరెక్ట్గా రాయడం చదవడం రాదు. కాబట్టి అలాంటి పిల్లలకు ఈ వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి కనుక మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్ అండి.